నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా మోసాలేనా అనిపిస్తుంది. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు ఆయన జీవితమంతా మోసపూరిత రాజకీయాలు, బోగస్ ఓట్లే కనిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని పార్టీల్లోనూ తన మనుషుల్ని పెట్టుకున్న చంద్రబాబు ఆఖరుకు ఓటర్ల విషయంలోనూ నిజాయితీగా వ్యవహరించడం లేదు. కుప్పంతో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు చేర్పించడంలో టీడీపీ టీం ఆరితేరిపోయింది. పైగా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే బురద చల్లుతున్నారు. చంద్రబాబు దొంగ ఓట్లు, బోగస్ ఓట్లపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఎన్నికల్లో అక్రమాలు ఎలా చేయాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పు నుంచి వ్యతిరేకుల ఓట్ల తొలగింపు వరకు, పొరుగు రాష్ట్రాల నుంచి బోగస్ ఓటర్లను తీసుకురావడం నుంచి తాను చేసే అవకతవకలన్నింటినీ ఎదుటివారిపై రుద్దటం వరకు ఆయనకు ఆయనే సాటి. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు ఈ సబ్జెక్టులో డాక్టరేట్ ఇవ్వచ్చు. దొంగ ఓట్లు అధికంగా వేయడం టీడీపీ ఆవిర్భావం నుంచి జరుగుతుంటే, బోగస్ ఓట్లను సృష్టించడం, ఎన్నికల్లో విపరీత వ్యయం చేయడం చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అంటే ఆశ్చర్యం కాదు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దొంగ ఓట్లు అని, టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని విపరీత ప్రచారం చేస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. బహుశా టీడీపీ వీటన్నిటినీ భారీగా చేయడానికి రంగం సిద్ధమవుతుందేమోనని తాజాగా వచ్చిన వార్తలు చూస్తే అది నిజమని తేలిపోయింది. ఏకంగా హైదరాబాద్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఏపీ ఓటర్ల జాబితాలో టీడీపీ సానుభూతిపరులను చేర్పించేస్తున్నారు. ఎంత ధైర్యం! వ్యవస్థలు తమ గుప్పిట్లో ఉంటాయిలే అన్న భావన. ముందుగానే దొంగ దొంగ అని అరిస్తే తమ జోలికి రారులే అన్న తెంపరితనం. ఇలాంటివి ఉండబట్టే ఈ వ్యవహారాలు నడపగలుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీ దొంగ ఓటర్లను చేర్పించినా తప్పే. అలాగే ఎవరిదైనా నిజమైన ఓటు తొలగించినా సరికాదు. కానీ ప్రస్తుతం టీడీపీ నేతలు కానీ, ఆ పార్టీకి కొమ్ము కాస్తూ నానా పాటలు పడుతున్న ఈనాడు రామోజీరావు వంటి వారు దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుంటారు. ఈనాడు, జ్యోతి వంటి మీడియాలు ఒకవేళ రెండు పార్టీలు అలాంటివి చేస్తుంటే ఇద్దరి గురించి రాయవచ్చు. అలా కాకుండా టీడీపీ ఎంతో సత్యసంధత కలిగిన పార్టీ అయినట్లు, వైసీపీ అచ్చంగా దొంగ ఓట్లను చేర్చే పార్టీ అయినట్లు తప్పుడు వార్తలు ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటు ఉంది. 1999లో మొదటిసారి ఆయన ఎన్నికల్లో డబ్బు పంపిణీకి డ్వాక్రా సంఘాల మహిళలను వినియోగించారని వార్తలు వచ్చాయి. అది కూడా ఎన్నికలు అయిపోయాకే తెలిసింది. అంత గుట్టుచప్పుడు కాకుండా ఆయన చేయగలరు. అలాగే దొంగ ఓట్ల విషయంలోనూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. 2024 ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీకి, తన కుమారుడు లోకేష్కు భవిష్యత్తు ఉండదన్న భయంతో మీడియా అధిపతులుగా ఉన్న రామోజీ, రాధాకృష్ణ తదితరుల అండతో భారీ ఎత్తున ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అర్థమవుతుంది. పర్చూరు, అద్దంకి మొదలైన నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల తొలగింపు వార్తలు చదివితే టీడీపీ ఎన్ని కుట్రలైనా చేస్తుందన్న విషయం బోధపడుతుంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్లో ఉండే టీడీపీ సానుభూతిపరులను ఏపీ ఓటర్లుగా మార్చడానికి పెద్ద కార్యక్రమమే చేపట్టారు. నిజానికి ఏ వ్యక్తికైనా ఒక చోటే ఓటు ఉండాలి. రెండు చోట్ల ఉంటే అది నేరం కూడా అవుతుంది. అయినా టీడీపీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా దొంగ ఓట్లను నిర్భీతిగా చేర్చే యత్నం చేసింది. అంతేకాక గతంలో సేవామిత్ర పేరుతో ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరించిన టీడీపీ ఇప్పుడు మరో పేరుతో యాప్ను తయారు చేసి వినియోగిస్తోందట. తద్వారా వ్యతిరేక ఓటర్లను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించే యత్నం చేయడానికి పన్నాగం పన్నిందట. విశేషం ఏమిటంటే, ఈ మధ్య ఒక టీడీపీ ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి మంగళగిరిలో ఒక అడ్రస్ ఇచ్చి సుమారు 50 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. తీరా అవి టీడీపీ వారే చేర్పించినవని తెలిసాక 4 ఖర్చుకున్నారట. టీడీపీ వారు చేర్పించిన దొంగ ఓట్లను కాపాడే బాధ్యత రామోజీరావు, రాధాకృష్ణను తమ భుజాన వేసుకున్నారు. దీనిపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్లు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే తాము చెప్పిన ఓట్లను తొలగించకపోతే అధికారుల నిర్లక్ష్యమని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే సందర్భంలో ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడం గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ టైంలో డబ్బు అంతగా ఖర్చు పెట్టేవారు కాదు. ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా అలాగే ఉండేది. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక డబ్బు ఎలా ఖర్చు పెట్టి ఎన్నికలను గెలవచ్చో అందరికీ తెలియజెప్పారనుకోవాలి. అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటర్లకు నగదుతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇప్పించారని అప్పట్లో మంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారి ఒక టీవీ డిబేట్లో వెల్లడించారు. అది మొదలు ఓటు విలువను 2000 వరకు తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీ వెనక తిరుగుతున్న జనసేన కూడా ఆయా అంశాల్లో టీడీపీ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్లోని తన ఓటును కుటుంబంతో సహా మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరంలో చేర్పించుకున్నారని వార్తలు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళితే వారు ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా డబ్బు బాగా ఇస్తారన్న ఆశతో జనసేన అధినాయకత్వం పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతోందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న తమ మద్దతుదారులను ఏపీలో కూడా ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి వైసీపీ రంగంలో దిగింది. నిజానికి ఆధార్ కార్డు ఆధారంగా డబుల్ ఓట్ల సమస్యను తొలగించవచ్చు. కానీ న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ విషయంలో అధికారులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో చంద్రబాబును ఎదుర్కోవాలంటే అంత తేలికైన విషయం కాదని దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల విషయంలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే అర్థమవుతుంది.